ఈరోజు ఎపిసోడ్ నంబర్ 2 ఒక సివిల్ కేసు ఎలా మొదలవుతుంది, ఫిర్యాదు నుండి సమన్ల వరకు మనం ఈరోజు చూడబోతున్నాం. రవికి తన భూమి సమస్యపై న్యాయం కావాలి. ఇప్పుడు మొదటి మెట్టు ఏమిటంటే క్లెయింట్ దాఖలు చేయడం. క్లెయింట్ అంటే బాధితుడు కోర్టుకి ఇస్తున్న అఫీషియల్ ఫిర్యాదు. క్లెయింట్లో తప్పకుండా ఉండాల్సిన విషయాలు: పార్టీల వివరాలు, వివాదం వివరాలు, న్యాయం ఎందుకు కావాలి, కోర్టు ఎలా పరిష్కరించాలి అన్నది చెప్పాలి. ఆర్డర్ 4 ప్రకారం ఈ క్లెయింట్ని కోర్టులో రిజిస్టర్ చేస్తారు. ఇందులో ఉండే వివరాలన్నీ ఆర్డర్ 7 రూల్స్ ప్రకారంగా ఉండాలి. క్లెయింట్లో డాక్యుమెంట్స్ కూడా జత చేయాలి. క్లెయింట్ దాఖలు చేసే ముందు కోర్టు ఫీజు చెల్లించాలి. అలాగే కేసు లిమిటేషన్ టైంలో దాఖలు అవ్వాలి. కోర్టు క్లెయింట్ని ఓకే అనుకున్నాక సమన్లను జారీ చేస్తుంది. ఈ సమన్స్ డిఫెండెంట్కి పంపిస్తారు. ఏ రోజున కోర్టుకు రావాలో తెలియజేస్తుంది. డిఫెండెంట్ ఆ సమన్స్ అందుకున్నాక ఇప్పుడు అతను కోర్టుకు రావాలి. అప్పుడు మొదలవుతుంది కేసులో వాదనలు, తదుపరి మెట్లు. సివిల్ కేసు మొదలు కావడానికి ఇది ముఖ్యమైన విషయాలు: క్లెయింట్, ఆర్డర్ 4, ఆర్డర్ 7, కోర్ట్ ఫీ, సమన్స్ అండర్ ఆర్డర్ 5. ఈ 4 గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇవే క్లెయింట్ నుండి సమన్స్ వరకు సివిల్ కేసు మొదలయ్యే ప్రాథమిక మెట్లు. తదుపరి ఎపిసోడ్లో మనం చూస్తాం ఇష్యూస్ ఎలా ఫ్రేమ్ అవుతాయి, ఎవిడెన్స్ ఎలా వస్తుంది. థ్యాంక్ యూ.